మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో జరుగుతున్న ప్రతి పని విషయాన్ని అటు ప్రభుత్వానికి ఇటు స్థానిక ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. సెక్రటేరియట్ కార్యదర్శులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మున్సిపాలిటీ స్థాయిలో ఉన్న పార్వతీపురంను కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్లే ఆలోచన తనకుందని, దీనికి అందరి సహకారం కావాలని కోరారు. గత వైసీపీ హయాంలో ఎలా పనిచేశారో అనవసరమని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఎలా పనిచేస్తున్నారో ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కార్యక్రమాలపై ప్రజలకు నమ్మకం కలగాలని, ఆ విధంగా కార్యదర్శులు పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. మొదట్లోనే సిద్ధమేవారు ఎవరైనా ఒక ఇల్లు కోసం వచ్చారు, లేదు నాకు ఒక స్థలం కావాలని వచ్చున్నారు, లేదు నాకు ఒక క్యాష్ సర్టిఫికేట్ కావాలని వచ్చున్నారు. దాన్ని మీరు ఖచ్చితంగా చెప్తున్నా సీరియస్గా తీసుకోండి. ప్రజలు వచ్చి ఇచ్చిన ప్రతి దాన్ని కూడా, నాయకులు వచ్చి చెప్పిందని కూడా సీరియస్గా తీసుకొని పర్సూ చేసి మీ ద్వారా ఫినిష్ చేసి ముందుకెళ్ళండి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో కంప్లైంట్ రాకూడదు. ఈరోజు కొందరితో నేను మాట్లాడిన విధానం మీతో ఇంటరాక్ట్ అవ్వాలని నేను అందరికీ తెలుసా, నేనే తెలుసా చెప్పాలి లేకపోతే తెలుసు కదా. అందుకనే ఏం తెలుసా, ఏం పేరు అయిపోయారు, ఏం పేరమ్మా తెలుసా, ఏం కమిషనర్గా వచ్చారు. ముందు మీ పైన ఉండే వాళ్ళు ఇందాకలా మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ పేరు చెప్పలేకపోయింది, సిఐ పేరు కూడా చెప్పలేకపోయింది, కంప్లైంట్ ఇచ్చిందంట. కాకపోతే ఆమె 2-3 సార్లు. అంటే ఎలాగుంటాయంటే ఇవన్నీ పాయింట్స్ కనెక్ట్ చేస్తే అసలు ఆన్సర్ దొరకదు. మీరు చేయాల్సిన పని ఒక మంచి ఏరియాలో వచ్చి